మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వగ్రామం శివంపేట మండలం గోమారం గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు గణపతి నిమజ్జనం కోసం ఆమె ఇంటి వద్దకు రాగానే టపాసులు పేలుస్తూ హంగామా చేశారు. గణపతి శోభాయాత్రలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి భారీ ఎత్తున చేరుకుని ఆమె ఇంటి వద్దకు రాగానే టపాసులు పేలుస్తూ హంగామా చేయడంతో బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి తమపై దాడి చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాషిద్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. అక్కడ గోమారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎవరైనా ఈ దాడిలో గాయపడ్డారా? సిరిచందన అర్ధరాత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకుల హల్చల్ నిమజ్జనం పేరుతో ఎమ్మెల్యే ఇంటి ముందుకు వచ్చి టపాసులు కాల్స్తూ హంగామా చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేస్తుంది. తూపులాట కూడా జరిగినట్టు సమాచారం అందింది మనకు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. పోలీసులు దాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వగ్రామైన శివంపేట మండలం గోమారం గ్రామంలో అర్ధరాత్రి వేళ వినాయకుడిని నిమజ్జనం శోభాయాత్ర కొనసాగుతున్న సమయంలో సునీత లక్ష్మారెడ్డి ఇంటికి ముందుకు రాగానే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చడం జరిగింది. ఆ బాణాసంచ శబ్దంతో పాటు ఆ మిరుగులు సునీత లక్ష్మారెడ్డి ఇంట్లో పడ్డట్టు సమాచారం అందింది. దాన్ని నిలువరించిన ఆ శబ్దాలను విని అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ అడ్డుకునడంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించినట్టే సమాచారం అందుతుంది. ప్రస్తుతం వాళ్ళని నిర్వహించాలనే ప్రయత్నం చేయకుండా వాళ్ళు చూపులాట చేసుకుంటున్నారని వీళ్ళు చూస్తూ నిలబడ్డారు అని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. చందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాసిక్.